మీలో ఎవరికైనా శ్రమ సంభవించదా? శ్రమ అనేది మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. శ్రమలు అనేటివి మానవుని యొక్క జీవితంలో ఉన్నవి. ఒకరు అన్నాడు, ఏమన్నాడంటే, అలలు లేకుండా సముద్రము లేదు, శ్రమలు లేకుండా, సమస్యలు లేకుండా జీవితము లేదు. గనుక శ్రమలు అనేటివి మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. మరి వాటిని మనం ఏ విధంగా అధిగమించాలి? ఏ విధంగా మనము అధిగమించాలి? దేవునిలారా, వాటిని అధిగమించే విధానం ఒకే ఒకటి. ఏంటి అంటే ప్రార్థన. చెప్తాం గట్టి, ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏంటి చెప్పండి, ప్రార్థన. ఇలా సగం మంది ఇంటికనే ఉన్నట్టున్నారు కదా, ఇక్కడ అంతా ఖాళీగా పడుతుంది. అలసిపోయినట్టున్నారు, ఎండకు మరి పని చేసో. సరే, ఓకే. శ్రమను అధిగమించడం ఏ విధంగా అంటే ప్రార్థన ద్వారా మాత్రమే దానిని మనము అధిగమించవచ్చు. అన్న ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, నాకున్న శ్రమను చూడు అని అన్నది. హల్లెలూయా. మందిరానికి వచ్చి మందిరములో ఉండి తాను మనోదుఃఖముతో మనోవేదనతో ప్రార్థన ఏమని చేసిందంటే, నా శ్రమను చూడు అని ప్రార్థన చేసింది. ఈ శ్రమలు అనేటివి మన జీవితంలో వస్తాయి, రావలసిందే, అవి వస్తాయి. వాటి అధిగమించే విధానం ఏంటి అంటే ప్రార్థన. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. శ్రమలు ఉన్నాయి కనుక శ్రమలను జయించాలి, ఈ కష్టాలు జయించాలి. మరి ఈ శ్రమలను అధిగమించాలంటే, ఈ కష్టాలను అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూద్దాం ఒకసారి. పదవచనం, గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా నుండకుము. దావీదు ప్రార్థన. దావీదు అంటున్నాడు, అయ్యా గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నాకు శ్రమ వచ్చింది, సహాయం చేయవాడు ఎవడును లేడు. నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు సహాయం చేసేవారు ఎవరును లేరు. అయ్యా నీవు నాకు దూరముగా ఉండకుము. హల్లెలూయా. నువ్వు నాకు దూరముగా ఉండకుము. వింటురా అందరూ? తమ్ముళ్ళు వింటురా? వినాలా? నేను గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లిని కన్న మొదలుకొని నా దేవుడవు నీవే. నా శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు లేడు, నాకు దూరముగా ఉండకుము, నాకు దూరముగా ఉండకుము. దుర్మిలరా, దావీదు యొక్క ప్రార్థన ఏంటి? ప్రార్థన, నువ్వు నాకు దూరముగా ఉండకుము. నాకు శ్రమ వచ్చినది, మనుషులు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, నన్ను శ్రమ నుంచి విడిపించువారు లేరు, కనుక నీవే నా సహాయకుడవు, నీవే నా దేవుడవు.
నీవే నా ఆధారము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ శ్రమలో నీ ఆధారం ఎవరు? నీ శ్రమలో నీ దేవుడు ఎవరు? మనుషుల వైపు చూస్తున్నావేమో, మనుషుల వైపు చూసి వారి మీద ఆధారపడుతున్నాం. కొన్నిసార్లు మనుషుల వైపు చూడవలసి వస్తుంది. మనకేమైనా అవసరం ఉందనుకోండి, ఈయన దగ్గర డబ్బు ఉంది, ఈయనతో అవుతుంది, ఈయన పాలన పెద్ద మనిషి, ఈయనతో అని ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. అంతకంటే పెద్ద మనిషి నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే పెద్దవాడు, అంతకంటే గొప్పవాడు. ఆమె హల్లెలూయా. నీవు ఆయన మీద ఆధారపడితే ఆ గొప్పవారినే నీ దగ్గరికి పంపిస్తాడు. ఆ గొప్పవారితో నీకు సహాయం చేపిస్తాడు. ఆయన నీ శ్రమలో తోడుగా ఉంటాడు ఆయన. కనుక ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు శ్రమ వచ్చింది, నీ ఆధారం ఎవరు అనుకుంటున్నావు? నీకు శ్రమ వచ్చింది, నీ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? దావీదుకు శ్రమ వచ్చింది, నా ఆధారం నీవే అంటున్నాడు. దావీదుకు శ్రమ వచ్చింది, నా దేవుడు నీవే అంటున్నాడు. నీ ఆధారం ఎవరు మరి? నీ ఆధారము నువ్వు నమ్మిన దేవుడేనా? నీ దేవుడు నిజంగా నీ దేవుడని నువ్వు నమ్ముచున్నావా? నా శ్రమలలో, నా కష్టాలలో, నా దుఃఖములో, నా వేదనలో నేను నమ్మిన దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆ విశ్వాసము నీకుందా? ఆలోచన చేయి. దీని బిడ్డలారా, నా జీవితం అంతటా నేను నేర్చుకున్న ఒకటే ఒకటి, దేవుని మీద ఆధారపడడం. చెప్తాం గట్టి హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ చెప్పండి? దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి మాత్రమే నమ్మడం. కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి, శ్రమలు వచ్చినప్పుడు దేవుని అనుకోవాలి. నీవే నా ఆధారం అని ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో నీకున్న సమస్య నుంచి దేవుడు పిలుస్తాడు. ఒకవేళ దేవుని నువ్వు నమ్మకపోతే, నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే, నీ కష్టాలు వచ్చినప్పుడు వాటిని నువ్వు అధిగమించలేవు. నీకు శ్రమ వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేవు. ఈ రోజున చాలా మంది సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాడు? ఎందుకు ఉరిపెట్టుకుంటున్నారు? ఎందుకు మందు తాగుతున్నారు? ఎందుకో గోతుల పడి చచ్చిపోతున్నారు? కారణం ఏంటి? వాటిని అధిగమించలేని స్థితిలో ఉన్నారు. కరోనా టైంలో అలాంటి పరిస్థితులలో కూడా నేను వచ్చినాను. ఎవరికి కూడా చెప్పలే, ఎవరితో కూడా మాట్లాడలే. ఇంకా మరణమేనా అన్న స్థితికి వెళ్ళిపోయినాను. కానీ నా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డానో నా దేవుడు జయమును కలుగజేస్తున్నాడు. చెప్దాం గట్టి హల్లెలూయా. ఆ స్థితిలో, లేని స్థితిలో రావలసినవి అన్నీ కూడా కటింగ్ అయిపోయినవి, కట్ చేసేస్తున్నారు. రావాల్సి రాకుండా ఉండిపోయినవి ఏమీ లేదు. ఒక రోజున మా నాన్న వస్తున్నాను, నా పరిస్థితి ఇట్లుందంటే ఉల్టా తన జేబుల నుంచి తీసి నాకు 500 ఇచ్చిపోయినాడు. 500 1000 రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళినాడు. అంటూ నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల్ని, నన్ను, భార్యను కూర్చోబెట్టి ప్రార్థన చేసినాడు. వాక్యం చదివినాడు. ఏం చదివింది తెలిసిన? మీ చింత యావత్తు దేవుని మీద. నా తండ్రికి చెప్పినప్పుడు నా తండ్రి నన్ను నా ఇంటిలో, సిద్దిపేట నా ఇంటిలో కూర్చునబెట్టి నా కొరకు, నా పిల్ల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చింత యావత్తు దేవుని మీద వేయన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి నేనే ఇచ్చేవాడుగా ఉంటేనే వాళ్ళు ఇచ్చేది తీసుకో, నాకొద్దు, నా దగ్గర ఉన్నవి అన్నవాడిని. నాకు కలిగింది వారికే, వారి అవసరాల కొరకు నేనే చేసేవాడిని. ఆ సమయంలో ఉల్టలాగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషుల వైపు చూసినప్పుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని వైపు చూసినప్పుడు మాత్రం దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమలో నుంచి అధిగమించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అది నేను అనుభవించినాను, నేను మీతో చెప్తున్నాను. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏ శ్రమకు,
ఏ కష్టానికి, ఏ లేమికి నేను ఇంకా భయపడము నేర్చుకోలే. భయపడడం లేదు, అన్నీ కూడా అనుభవించుకుంటూ వెళ్ళాల్సిందే నేర్చుకున్నాను. కానీ వాటిని అనుభవించుకుంటూ అంటే వాటి అధిగమించుకుంటూ వెళ్ళినాను. చెప్తాం గట్టి హల్లెలూయా. అధిగమించుకుంటూ వెళ్ళినాను. ఎట్లా బయటపడుతున్నా అనుకున్నాను, బయటపడ్డాను. చెప్తాం గట్టి హల్లెలూయా. పడ్డాను. నా కొరకు అనేక మంది చూసినారు. అసలు నన్ను అన్నారు, అసలు నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి నీ ముఖంలో నవ్వేంటో, అది నువ్వు ఎట్లా భరిస్తున్నావో, అది మనిషి కనబడకుండా ఎట్లా వెదులుతున్నావో. అవును, ఎస్, నా భార్య కూడా కనబడింది. నా బాధ ఎవరు కనబడదు చెప్పండి? నా భార్య కూడా కనబడది. ఆ రీతిగా ఉంటూ శ్రమలను అధిగమించినాను. చెప్దాం గట్టి హల్లెలూయా. ప్రార్థించడం నేర్చుకున్నాను, ప్రార్థన చేయడం నేర్చుకున్నాను, దేవుని మీద ఆధారపడి నేర్చుకున్నాను. దేవునిని నా దేవుడా నీవే, లేకపోతే అప్పుడే నేను చచ్చిపోయేవాడిని. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే నీవే కారణం. 3 డాక్టర్లు చెప్పినారు కదా, ఈయన బ్రతకడు, చచ్చిపోతాడు, ఇంటికి తీసుకొని వెళ్ళాలని చెప్పినారు. అంతే. 3 డాక్టర్లు చెప్పినారు, చచ్చిపోతాడు ఈయన, బ్రతకడు, ఇంటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పినాడు. కానీ నా దేవుడు గొప్పవాడు. నా తల్లిదండ్రుల ప్రార్థన విన్నాడు. నా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తే అది ఇప్పటికీ నాకు గుర్తు. ఆ ప్రార్థనలు నా చెవులో ఎప్పుడు మోగుతూ ఉంటాయి. నా తండ్రి ప్రార్థన, నా తల్లి ప్రార్థన ఇప్పుడు కూడా నా చెవులో మోగుతూ ఉంటాయి అవి. అయ్యా, నా కొడుకును నేను నీకు అప్పచెప్పిన, ఉంచితే నీ సేవ చేస్తాడు, చచ్చిపోతే మాత్రం సమాధి చేస్తానయ్యా అన్న ప్రార్థన చేస్తాను నా తండ్రి. నేను అదే పడక మీద ప్రార్థన చేసినాను. అయ్యా, నేను ఏ పాపము చేసినాను, ఏ తప్పిదం చేసినా నన్ను క్షమించు, నన్ను కనికరించు. నా పడక మీద నేను చేసిన ప్రార్థన, బ్రతికితే నీ సేవ చేస్తా. ఇంకా ఏం ఆలోచన లేవు, ఇంకా ఆలోచనలు లేవు. దేవుని నీ సేవ మాత్రమే చేస్తాను. ఎక్కడ ఉన్నా చేస్తాను, నిలబడినా దేవుని సేవన మాత్రమే చేస్తాను. వేరే వైపు చూడను అని తీర్మానం చేసుకున్నాను. దేవుడు ఆయుష్నిచ్చినాడు. చెప్దాం గట్టి హల్లెలూయా. 2003లో జరిగిన సంఘటన ఇది. సెప్టెంబర్ నెలలో జరిగిన సంఘటన. ఇది ఎన్నో సంవత్సరం చెప్పండి? 2026 సంవత్సరం. ఇది 2026 సంవత్సరం. ఇంచుమించు 23 సంవత్సరాలు అవుతుంది. సజీవ ఇసుకే కంటే ఎక్కువనే ఆయుష్ నాకు దేవుడు పొడిగించినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సజీవుడు నిలబెట్టినాడు. నాతో వచ్చిన వారు ఎంతో మంది ఉండిరి, అందరూ వెళ్ళిపోయినారు. అందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయినారు. అన్నిటినీ అనుభవిస్తూ ఆకలిని, శ్రమను, ఆ యొక్క లేమిని అనుభవిస్తూ దేవా నీవే నా దేవుడవు, నీవే నా ఆధారం అని నిలబడ్డాను. ఆ రోజు నుంచి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో పరిస్థితులను బట్టి అన్నీ కూడా వచ్చినాయి. జయిస్తాడా లేదని దేవుడు పరీక్ష పెట్టాడేమో అనుకున్నాను. నేను జయించే శక్తిని దేవుడు అనుగ్రహించినాడు. ఆధారపడ్డాను. దేవుని బిడ్డలారా, నిన్ను పుట్టించినది దేవుడు. నిన్ను ఈ లోకములో తల్లి గర్భములో రూపించింది దేవుడు. గనుక నీ శ్రమలలో, నీ కష్టాలలో నువ్వు దేవుని మీద ఎప్పుడైతే నువ్వు నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనుషులు సహాయం చేయలేరు. మనుషులతో కొన్నిసార్లు కాదు, కొన్ని అయితవి, కొన్ని అయితవి, కొన్ని కావు. కనుక నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. శబ్దం గట్టిగా, నీవు నమ్మిన దేవుడు అంటే వాడు చెప్పండి, గొప్ప దేవుడు. ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడు. ఆయననే మాత్రం నీవే నా దేవుడవు అని అంగీకరించు. పూర్ణ హృదయంతో అంగీకరించు. దేవుడు నీకు సహాయం చేయనికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయనికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.
రెండవ సమయాల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 22వ అధ్యాయం, రెండవ సమయాల గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుడు ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవులో చొచ్చెను. అక్కడ ఏం కలిగింది చెప్పండి? భూకంపము. సౌలు దావీదు సందర్భంలో రాయబడిన మాటలు అవి. దేవులారా, దావీదుని చంపాలనుకున్నాడు సౌలు. దావీదును చంపాలనుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవిలో చొచ్చెను. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నిన్ను నా శ్రమ వచ్చినప్పుడు నీకు మొరపెట్టినాను, నీవు ఆలకించిన దేవుడవు. ఇదే ప్రార్థన కీర్తన గ్రంథంలో రాయబడ్డది 18వ అధ్యాయంలో కూడా. ఇదే మాట రాయబడ్డది 18వ అధ్యాయం 6వ వచనంలో. దీని బిళ్ళారా, ఆయన దావీదు అంటున్నాడు, నా శ్రమలో, ఇక్కడ అన్నాడు, నేను ఈ కీర్తన చదువుకున్నాం కదా ఇందాక, నేను గర్భవాసం మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లిని కరుణ మొదలుకొని నా దేవుడవు నీవే, శ్రమ వచ్చిన సహాయం చేయవాడు ఎవడును లేడు అన్నాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుడు నా ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవిలో చొచ్చెను. నా ప్రార్థన చేసి చెప్పండి, అంగీకరించినాడు. అయ్యా, నా ఆధారం నీవే అన్నాడు, నా దేవుడవు నీవే అన్నాడు దావీదు. నేను గర్భవాసం మొదలుకొని నా దేవుడవు నీవే అని అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు ఈసారి చెప్పండి ఆలకించినాడు. నా మొర ఆయన చెవులకు చొచ్చింది. ఆయన ఆలకించినాడు, జవాబిచ్చినాడు. ఆయన దావీదు ప్రార్థన చేస్తే అక్కడ ఏం కలిగి చెప్పండి? భూకంపమే వచ్చింది. నాకు సహాయం ఎవడు చేయవాడు లేడు, నువ్వు నాకు దూరంగా ఉండకమన్నాడు. అదే దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించినాడు అని అంటున్నాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించేది దేవుడు, నీ ప్రార్థన ఆలకించి జవాబిచ్చేది దేవుడు. నీ శ్రమలో దేవుణ్ణి మొరపెట్టు, నీ కష్టంలో దేవుణ్ణి అడుగు. ఆ శ్రమలు ఎలాంటివైనా సరే, ఎవరైనా చంపాలనుకుంటున్నారా? దావీదును సౌలు చంపాలనుకున్నాడు. ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇప్పుడు రాజులు ఎవరైనా ఏమైనా చేయగలరా? రాజు చంపుతను పన్నాగం పడితే ఆ రాజులు ఎవరైనా చేయగలరా? ఇప్పుడు ఈ ఉల్టాలు చేద్దాం. ఇదే దావీదు ఆలోచన చేసినాడు. ఏమలా చేసినాడు? రాజుగా ఉన్నప్పుడు ఉరియాను చంపాలనుకున్నాడు. అనుకున్నాడా లేదా? అనుకొని చంపినాడా లేదా? రాజుకు సాధ్యమా లేదా? సాధ్యమే. ఇప్పుడు సౌలు చంపాలనుకున్నాడు, కానీ దావీదును దేవుడు కాపాడినాడు. దావీదు దేవుడు రక్షించినాడు. ఈట వేసినప్పుడు దావీదును దేవుడు కాపాడినాడు. సౌలు చేతుల నుంచి కాపాడినాడు. బాణం వేసినప్పుడు కాపాడినాడు. ఆ యుద్ధంలో కాపాడినాడు. రాజు అనేవారు ఎవరైనా ఉంటారా? కానీ రాజు యొక్క మనస్తత్వాన్ని దేవుడు మార్చినాడు. చివరికి అసలు సౌలే ఒక సమయం వచ్చినప్పుడు క్షమించుమని అడిగినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా. క్షమించుమని అడిగినాడు. తన తప్పిదం తాను గుర్తు చేసుకున్నాడు, తన పొరపాటు తాను గుర్తు చేసుకున్నాడు. రాజు స్థితిలో ఉండి కూడా తన తప్పిదం తాను తెలుసుకున్నాడు, దేవుడు చేసినాడు. దావీదును క్షమించుమని అడిగినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, ఎవరి ద్వారా నీకు కష్టం ఉందో, ఎవరి ద్వారా శ్రమలు వస్తున్నాయో, ఎవరి ద్వారా ఇబ్బంది వస్తుందో, దేవుడు వారిని ఏమి చేస్తుంది చెప్పండి? వారిని ఖచ్చితంగా వారి సంగతి ఏందో దేవుడు చూస్తాడు.
ఎవరిని బట్టి నీకు శ్రమ కలుగుతుందా? దాన్ని బట్టి నువ్వు శ్రమ పడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఊకుంటాడా? నువ్వు శ్రమ పడుతుంటే నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి, నీవు శ్రమ పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. ఎవరి ద్వారా నీకు శ్రమ కలిగితే, ఎవరి ద్వారా నీకు నష్టం కలిగితే, ఎవరి ద్వారా నీకు ప్రాణాపాయ స్థితి ఉంటే దేవుడు ఊరుకోడు. ఊరుకునేవాడు కానే వారిని ఏ విధంగా అనుసాలను అనుస్తాడో, వారి మనసు ఏ విధంగా త్రిప్పాల్లో త్రిప్పుతాడో, వారి రాజైనా సరే, వారి ఉన్నతమైన వ్యక్తులైనా సరే, నీక్కడ గొప్పవారైనా సరే, అది ఎవరైనా సరే. ఆమె చెప్తాం కంటే హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువైన వారు ఎవరు లేరు. ఆయనే గొప్పవాడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే ఉన్నతుడు. ఆయన నీ కొరకు నిలబడతాడు. ఆయన నీ కష్టాల్లో నిలబడతాడు. ఆయన నీ శ్రమలో నిలబడతాడు. ఆయన దావీదు పక్షాన నిలబడి సౌలు యొక్క సౌలు నుంచి తప్పించిన దేవుడు నీ శ్రమల నుంచి, నీ కష్టాల నుంచి, నీ ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడు. ఆయన హల్లెలూయా చెప్దాం గట్టిగా, ఒకసారి మరొకసారి చెప్దాం గట్టిగా, ఇంకొకసారి నుంచి పైకి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు ఊరుకుండేవాడు ఎంత మాత్రము కాదు. నీ శ్రమలలో నీవు ఖచ్చితంగా దావీదు వలె ప్రార్థనను చేయడము అవసరమై ఉంటుంది. ఒక సంగతి అంటే బైబిల్లో సంగతి చెప్పి 2-3 వచనాలు చదివించి ముగిస్తాను. రైట్, ఓకేనా? వినండి. పేతురు చెరసాల్లో ఉన్నాడు. తెల్లవారితే సిలువ వేయబడతాడు. ఎవరు చెప్పండి? పేతురు చెరసాల్లో ఉన్నాడు. తెల్లవారితే సిలువ వేయబడి మరణించవలసి ఉన్నది. సంఘము ప్రార్థన చేస్తుంది. ఎట్లా ప్రార్థన చేస్తుంది చెప్పండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. దేవుడు సంఘం యొక్క ప్రార్థన విన్నాడు. దేవుని యొక్క దూతను పంపినాడు. పేతురు లే, వస్త్రం పైన వేసుకో, నడుము కట్టుకో, చేపులు పట్టుకో, దా నన్ను వెంబడించు రా అన్నాడు. మొదటి గవని, రెండవ గవని, మూడో గవని వాటంతలు అవే తెలుసుకున్నాయి. వచ్చి ఆ వీధి గుండా వచ్చినాడు. పేతురు అనుకుంటున్నాడు దర్శనం అనుకుంటున్నాడు. ఏమనుకుంటాడు చెప్పండి? దర్శనం అనుకుంటున్నాడు, ఇది కళ అనుకుంటున్నాడు. మరి ఆయన నిద్రపోతున్నాడు కదా, నిద్రలో దేవుని యొక్క దూత లేపింది. వచ్చినాడు. ఇక్కడైతే ప్రార్థన చేస్తున్నారు. మార్పిల్ల ఆ యొక్క మరియా ఇంటికి వచ్చి తలుపు తడుచున్నాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. రోదే వచ్చింది, ఆలకించింది. అక్కడ ఉన్నవారు నమ్ముతలేరు. రోదే నమ్మింది, తలుపు తీస్తుంది. పేతురు నిలబడి ఉన్నాడు. శబ్దం గట్టి హల్లెలూయా. ఎవరు నిలబడి ఉన్నారు అక్కడ? పేతురు నిలబడి ఉన్నారు. ప్రార్థన నిన్ను శ్రమ నుంచి విడిపిస్తుంది, మరణం నుంచి తప్పిస్తుంది. శబ్దం గట్టి హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన పేతురుని చెరసాల నుంచి విడిపించింది. అనగా మా తెల్లవారితే సిలువకు వేయబడతాడు, మరణిస్తాడు. అలాంటి స్థితిలో నుంచి విడిపించబడ్డాడు పేతురు. మరణము తప్పించుడా యెహోవా. చెప్పండి గట్టి హల్లెలూయా. మరణము తప్పించుడు ఎవరి వశము? యెహోవా వశము. దేవుడు తప్పించినాడు పేతురుని. సిలువ మరణం నుంచి తప్పించినాడు పేతురుని. చెరసాల నుంచి విడిపించినాడు పేతురుని. కారణం ఏంటి అంటే ప్రార్థన చేస్తున్నారు. ఆ శ్రమ, ఆ యొక్క కష్టం నుంచి, ఆ యొక్క చెరసాల నుంచి విడిపించబడాలని. సంగమా చాచుతున్నారు. నీ ప్రార్థన వృధా కాదు. నీ ప్రార్థన వృధా కాదు. నువ్వు శ్రమ కలిగినప్పుడు ప్రార్థిస్తావా? శ్రమలో ఉండి ప్రార్థిస్తావా? నీ ప్రార్థన అసలు వృధా
కానే కాదు. నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. మన జీవితంలో కష్టాలు వస్తే ప్రార్థన, మన జీవితంలో ఇంతకుముందు కష్టాలు వచ్చిన ప్రార్థన చేసే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు కష్టాలు వచ్చినా ప్రార్థన లేవు, అనారోగ్యం వచ్చినా ప్రార్థన లేవు, ఇబ్బందులు వచ్చినా ప్రార్థన లేవు, ఏమి లేవు. సుఖానికి మరిగినారు జనాలు. సుఖం ఎక్కువైపోయింది, ప్రార్థనలు తక్కువైపోయినవి. సుఖాలు ఎక్కువైనవి, ప్రార్థనలు తక్కువైనవి. కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, వేదనతో కూడిన ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. నీ కుటుంబము సరిచేయబడాలి, నీ కుటుంబ శ్రమలు పోవాలంటే నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి కదా. సేవకుడు వేదిక ముందు మాత్రమే ప్రార్థన చేస్తాడు. అయ్యా తీసివేయని మాత్రమే ప్రార్థన. నీ ప్రార్థనకు సహాయం అంతే, నీ ప్రార్థనకు సపోర్టు సేవకుడు లేకపోతే ఇతరులు చేసే ప్రార్థన. నీ కష్టం పోవాలంటే, నీ శ్రమ పోవాలంటే నీవే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నీవే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి, నీవే దుఃఖించాలి, నీవే గోసాడాలి దేవుని దగ్గర. ప్రార్థన లేదు. ఎవరో ప్రార్థన చేస్తారు, నా రోగం పోతుంది. ఎవరో ప్రార్థన చేస్తారు, నా శోధన పోతుంది. ఎవరో ప్రార్థన చేస్తే నీ రోగం ఎందుకు పోతుంది? నీవు ప్రార్థన చేస్తేనే పోతుంది. నువ్వు తినకుండా తిరుగు, నువ్వు మంచిగా ఉండు, నీ కొరకు సంఘాలు ఉపవాసం ప్రార్థన చేయాలా. నువ్వు 3 సార్లు సంఘ ఉపవాస ప్రార్థన మాత్రం నీ కుటుంబ సమస్యలకు ప్రార్థన చేయాలా. నీవు ఉపవాసం ఉండవు, నువ్వు కన్నీరు గారు, నువ్వు నీకు కష్టం వచ్చు, నీకు శ్రమ వచ్చు. కానీ సంఘం మాత్రము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యలు అయితే చెప్పాలా. కానీ నువ్వైతే నీ సమస్యల కొరకు, నీ శ్రమల కొరకు, నీ ఇంట్లో నీవేడు, నీ కష్టాల కొరకు నీ ఇంట్లో నీవు గోసాడు దేవుని దగ్గర. ఉందా ఇలాంటి అనుభవం? నీ జీవితం లేదు కదా. అందుకే నీ కష్టాలు పోతలేవు, అందుకే నీ శ్రమలు పోతలేవు, అందుకే నీ బాధలు పోతలేవు, ఇంకా ఎక్కువ అవుతున్నవి. ఏడువు దేవుని దగ్గర, ప్రార్థన చేయి దేవుని దగ్గర. నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు ప్రార్థన చేస్తే నీకు జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడి ఆధారం అంటే నీవే నా దేవుడు అంటే నీవు సుఖంగా తిరుక్కుంటూ దేవుని మరిచి గుడిని మరిచి తిరుక్కుంటూ ఉంటే నీ ఇంట్లో ఉన్న కష్టాలు పో, నీ జీవితంలో ఉన్న సమస్యలు పో, నీ జీవితంలో వ్యాధులు పో. నీవు గోజాడాలి, ఏడవాలి, కన్నీరు కార్వాలి. నువ్వు కన్నీరు కార్వకుండా నీ సమస్యలకు పరిష్కారము లేదు. సంఘము అత్యాశక్తితో కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తుంది. దేవుడు పేతురుని విడిపించినాడు. అన్నా దుఃఖంతో ప్రార్థన చేసింది. అయ్యా నా శ్రమను చూడయ్యా, నన్ను గొడ్రాలంటున్నారయ్యా, నన్ను నిందిస్తున్నారయ్యా, నన్ను అవమానపరుస్తున్నారయ్యా, ఈ నిన్న తొలగించు, నీవు కొడుకునిస్తే నీకే అని తీర్మానం చేసుకుని కన్నీళ్ళు విడిచుకుని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. చెప్దాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమ కొరకు నీవే ప్రార్థన చేయాలి, నీ అవసరం కొరకు నీవే ప్రార్థన చేయాలి. ఏం కావాలి నీకు? చదువు కావాలా, ఉద్యోగం కావాలా, పెళ్లి కావాలా, లేకపోతే పిల్లలు కావాలా, లేకపోతే నీ జీవితంలో ఏమి కావాలి? చేయవా ప్రార్థన? ప్రార్థన చేయి, కష్టపడావు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక దానికంటే ముందు 66వ కీర్తన 14వ వచనం. 66:14 వచనమమ్మా చదవండి. కీర్తనలు 66:14 వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. ఇక్కడ రాయబడిన మాట, నాకు శ్రమ కలిగింది, నా పెదవులు పలికిన మొక్కుబడులు. మొక్కుబడి చేసుకున్నావా? ఏమైనా మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. నీ జీవితంలో చూడండి, హన్నా ఒక మొక్కుబడి చేసింది. ఏ మొక్కుబడి చేసింది? నువ్వు నా కొడుకునిస్తే నేను నీకే ఇస్తాను. ఇట్లా ఏమైనా వేసుకున్నారా మొక్కుబడులు? దేవా ఇక కొడుకు పుడితే మాత్రం నీకే అని చెప్పి ఉద్యోగాలు చెప్పించినారా?
ఇదే కొడుకు బిడ్డ పుడితే ఎవరు పుట్టినా నీకే అని చెప్పి, లేకపోతే మీ కొరకు మీ పనుల కొరకే వాడుకున్నారు. అట్లా ఏమన్నా పరిస్థితులు ఉన్నాయి అలాంటి ఏమన్నా? అన్న యొక్క జీవితంలో అన్న ఏమి చెప్పండి, ఏం మొక్కుబడి చేసింది? అయ్యా నాకొక నిందుంది, అది మాత్రమే పోవాలంతే, పుడితే మాత్రం నీకే అని చెప్పింది. పాలు మరవ కంటే ముందే వెళ్ళి మందిరంలో వదిలేసి వచ్చింది. అక్కడనే ఉన్నాడు, అక్కడనే పెరిగినాడు, పెద్దవాడైనాడు, గొప్పవాడైనాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నింద పోయింది, ఆమె శ్రమ పోయింది, ఆమె కష్టం పోయింది. కొడుకు మాత్రం ఏడి గొప్పవాడైనాడు. సంబాలుడైన సమయంలో గొప్ప ప్రవక్తగా మార్చబడినాడు, అభిషేకించంత గొప్పగా మార్చబడినాడు. ఈరోజు నీ జీవితంలో నా శ్రమ వచ్చినప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు, నా పెదవులు పలికిన నా మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను చెల్లించదను అని దావీదు అంటున్నాడు. ఏమంటే చెప్పండి, నాకు శ్రమ వచ్చే మొక్కుబడులు ఏమైనా, అయ్యా ఈ కష్టం పోతాయి, ఈ యొక్క కష్టం పోతాయి, ఈ శ్రమ పోతాయి, ఈ బాధ పోతే, లేకపోతే ఇది కలిగితే, ఇది జరిగితే నేను ఇది చేస్తాను అన్న మొక్కుబడులు నీ నోటి ద్వారా ఏమైనా ఉన్నావా? అవి చేయాలి. నీవు దేవునితో మాట్లాడినావు కదా, దేవుని దగ్గర ఒప్పుకున్నావు కదా, నీ మొక్కుబడులు ఏం చేయాలి చెప్పండి? దేవునికి చెల్లించవలసినది, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి, దేవునికి చెందవలసింది దేవునికి చెందాలి. నాకు శ్రమ కలిగినప్పుడు, అయ్యా నా నోటి నుంచి ఏమైతే మొక్కుబడులు చేసినానో అవి నీకు చెల్లిస్తాను. మర్చిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, మర్చిపోకు. ఏమైతే నీ నోటి ద్వారా మొక్కుబడులు చేసుకున్నావో, కుమారుని ఎత్తం చేసినావా, కుమార్తెని ఎత్తం చేసినావా, లేకపోతే మందిరం కొరకు ఏమైనా చేసినావా, నీ జీవితంలో ఏమైతే చేసినావో అది నువ్వు చేయాలి. నీకు ఎంత కష్టమైనా రాని, నీకు ఎంత కష్టమైనా కలగని. నిన్న మా ఇంటికాడ ఫంక్షన్ అయింది, బుధవారం రోజు. పెదనాన్న అవుతాడు, వేరే ఊరు వాళ్ళది, వచ్చినాడు, కొంచెం తాగినాడు. ఏమి నాన్న ఏం సంగతి అన్నాడు. అంత మంచిదా అన్న. అంత మంచిదా అన్న. అంత మంచిదా అంటే ఎట్లా, నువ్వెట్లా బతుకుతున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏంది అని నన్ను అడుగుతున్నా. కొంచెం కోపం కూడా వచ్చింది. తాగానే ఇక ఏం చేయాలో అర్థమైతే లేదు. అసలు నువ్వు ఏం అడుగుతున్నావు అడుగు అని అన్న. లేదు మరి అమ్మనాయన సంగతి ఏంటి అని అన్నాడు అతనే. అనగానే నీకు అమ్మనాయన ఏమైనా చెప్పినారా అని అన్నా. అమ్మనాయన నీకేమన్నా చెప్పు, నేనే అడుగుతున్నా. రైట్, నన్ను దేవునికి ఇచ్చిర్రు, వాళ్ళు నా నుంచి ఏం ఆశించారు. ఇట్లా అన్నా, నన్ను దేవునికి వాళ్ళు ఇచ్చేసిర్రు, నా నుంచి వారు ఏమీ ఆశించరు, మరి వాళ్ళకి ఏమైనా తక్కువ నీకు చెప్పినారా అని అన్నా. అంతే. అయ్యో బిడ్డ ఒక్కసారి అట్లా చెప్తే, అంతే డాడీ నాకు అర్థమైపోయింది, నువ్వు ఏం మాట్లాడు కూడా నాకు అర్థమైపోయింది. నీకు చెప్పితే నువ్వు నన్ను అడగాల, నీకు చెప్పలే కదా, నీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నా అనగానే చేయి కడుక్కున్నాడు. వచ్చాడు బిడ్డ ఇట్లా గల పట్టుకొని, బిడ్డ ఏమనుకోకు బిడ్డ, నేను పుస్తకాన్ని అడిగితే మరి అని అన్నాడు. ఇట్లా అడిగా గల పట్టుకొని, బిడ్డ నువ్వు ఏమనుకోకు బాపు, వాళ్ళకైతే ఇప్పటికి ఏమి కష్టం లేదు, దేవుడు వాళ్ళకి అట్లా చూసుకుంటున్నాడు. దేవుడు నాకు ఏ పని చెప్పినాడో ఆ పని చేస్తున్నా. నా తండ్రి నాకు నన్నైతే ఎట్లయితే అప్పచెప్పినాడో, దేని కొరకు అప్పచెప్పినాడో అదే నేను చేస్తున్నా, ఇక వేరేమీ చేస్తలేను. వాళ్ళకి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు అని చెప్పిన. దేని బిడ్డరా, మొక్కుబడి అనేది ఒకవేళ ఉంటే నువ్వు చేయవలసింది దేవునికి సంబంధించి దేవునికి, కైసరిది కైసరికి, దేవుంది దేవునికి ఇచ్చేయాల్సిందే. హల్లెలూయా,
కనుక ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలు పోవాలి అంటే, నీ కష్టాలు పోవాలంటే, నీవు దేవుని సన్నిధానంలో ఏ మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి నువ్వు చెల్లించవలసింది. చివరి మాట రోమపత్రిక 12వ వచనం. నిరీక్షణ గల వారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గల వారై పట్టుదల కలిగి యుండుడి. చాలు. దేని యందు పట్టుదల? నిరీక్షణ గల వారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గల వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. దేని యందు పట్టుదల? దేనిలో పట్టు? ప్రార్థనలో పట్టుదల. ఈ పట్టుదల ఉంటే చాలు. ఆలస్యమైతుందని బాధపడకు, ఆలస్యమైతుందని ఎంత మాత్రం చింతించకు. నీ ఆలస్యానికి ఖచ్చితంగా దేవుడు పెద్ద ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్తాం గట్టి హల్లెలూయా. ఆలస్యమైతుందని ఎంత మాత్రమో నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఏ విషయం మీద ప్రార్థన చేస్తున్నావో, నీకున్న శ్రమ విషయంలో, నీకున్న కష్టం విషయంలో, నీకున్న కుటుంబ పరిస్థితులను బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఏ విషయంతో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన అయితే నువ్వు చింతించకు. తగిన సమయంలో దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపనై ఉన్నాడు. చెప్తాం గట్టి ఆమెను చెప్తామా? నమ్మిన వారు గట్టి ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ శ్రమ పోతుంది, నీ కష్టం పోతుంది, నీ సమస్యలు ఏమైనా సరే ఆయనకు సమస్తమును సాధ్యం. ఎవరికి చెప్పండి? నువ్వు నమ్మిన దేవునికి. గనుక ఈరోజు నా ప్రియ సహోదరుడా, నిరీక్షణతో ఉండు, ఓర్పుతో ఉండు, ప్రార్థన యందు పట్టుదల కలిగిన విశ్వాసివై ఉండు. చాలా నీ జీవితం అంత జయమే చూస్తావు. ఆలస్యమైనా నీకు విజయమే. ఆలస్యం అయినా ఆ శ్రమలను, ఆ కష్టాలను, ఆ అవసరతను అధిగమించే శక్తిని దేవుడిని కనుగరిస్తాడు. చెప్తాం గట్టి హల్లెలూయా. అందరికి అర్థము కావు మనం ఎట్లా బ్రతుకుతున్నామో, కొంతమందికి అర్థము కావు. మనం బ్రతికి ఉన్నామంటే, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. అంతమందికి అర్థము కావు. వీడు ఇట్లే ప్రార్థన చేస్తాడు, వాడు అట్లా అనుకుంటారు కొంతమంది. ఏం టెన్షన్ పడకు. అవి విశ్వాసం లేని నోరులు, అవి దేవుని నమ్మని నోరులు, అవి అట్లా మాట్లాడతాయి. నువ్వు విశ్వాసంతో ఉండు. ఎవరిని మాటలను బట్టో నువ్వు ఎంత మాత్రం చింతించవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమంది ఏది కూడా లేదు. శ్రమ సంభవించనా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయి. అంతే. దేవుడు చెప్పిన మాట. మీలో ఎవరికి శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి. నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, నీకే వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. అందరము కూడా ప్రార్థన చేద్దాం. నోరు విప్పండి. స్తోత్రం దేవా, నీకే వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. నోరు విప్పండి, ప్రార్థన చేయండి. నీ జీవితంలో ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, ఏ సమస్యల్లో ఉన్నావు, నోరారా మనసారా దేవుడిని అడుగు. దేవుడు నీ ప్రార్థన జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. థ్యాంక్ యూ యేసునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. అందరం కూడా ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. నీ శ్రమ ఎలాంటిదైనా, మరొక పరిస్థితుల, శ్రమల, కష్టాల, ఇబ్బందుల, సమస్యల,
నీ జీవితంలో ఏమైతే నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, కొంచెం ఆలస్యమైనా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు గొప్పవాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన నీ ఆధారమై ఉన్నాడా? నీ దేవుడై ఉన్నాడా? ఒకసారి ఆలోచించేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విత్తబడిన వాక్యము మనకు హృదయం ఫలించినట్లుగా ఎవరైనా సరే సహోదరుల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఒక విజ్ఞాపన ప్రార్థన తండ్రి, ఈ రీతిగా ప్రభువా నేను ఆరాధిస్తున్నామంటే తండ్రి, అది కేవలం నీ కృప, నీ దయనే ప్రభువా, నీకు వందనాలు. అవును తండ్రి, అనేక విషయంలో ప్రభువా నా తండ్రి ఎందరో శ్రమలు తండ్రి, శ్రమల గురించి మాట్లాడినవు ప్రభుని తండ్రి. నీ దాసుని ఎత్తి పట్టుకొని ప్రభువా శ్రమల గురించి మాట్లాడినవు ప్రభు, నీకు వందనాలు. ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ నీ గణపరుస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, మేము ఎప్పుడో ఎన్నప్పటికీ తండ్రి మానవులం అయినప్పటికీ తండ్రి, మా యొక్క జీవితములు, మా యొక్క తండ్రి సమస్యలు ఏదైనా తండ్రి అయ్యా దాన్ని జయించేది ప్రార్థన అనేది మాట్లాడినవు తండ్రి. అవును ప్రభా నా తండ్రి, మేమెంతో సమయం వ్యర్థం చేసుకొని అయ్యా మా శ్రమలకు తండ్రి మనుషులకు చెప్పి